మొత్తానికి ఒక పరిష్కారం దొరికినట్టుగా భావించాలా, లేదు ఓకే మేము ఒక ప్రయత్నం అయితే చేశాము, ఇక అల్టిమేట్గా గవర్నమెంట్ అధికారంలో ఉన్న పాలకులు డిసైడ్ చేయాలి అని అంటారా? అంటే ఒక ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంది అని ప్రజలకు ఏమైనా ఒక స్టేట్మెంట్ రూపంలో మీరు ఇవ్వగలుగుతారా? తప్పుడు ఇప్పుడు సమస్యకి ఏదైతే మూలం ఉందో ఆ మూలానికి మందేసే ప్రక్రియ భూభారతి చట్టం. నేను పోర్టల్ కూడా అనను. ఓకే, పోర్టల్ ఒక టూల్. చట్టం బాగుండాలి, చట్టానికి అనుకూలంగా పోర్టల్ ఉండాలి. పోయినసారి ఏమైందంటే పోర్టల్ బాగలేదు. పోర్టల్ ఏ చట్ట రూపకంగా వచ్చిందో ఆ చట్టంలో బోలెడు లోపాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో భూమి ఉన్న ఎవరికైనా సరే ఏ చట్టంతో పెద్దగా అంత పని ఉన్నది, కానీ అందరికీ పనికొచ్చే చట్టం 6వ చట్టం. ఎందుకు అవుతుందంటే మీకు భూమి ఉంది అని చెప్పే కాగితం ఇచ్చే చట్టం. నేను ఇంతకు మునుపు అయితే 100 ఏళ్ళు వెనక్కో 200 ఏళ్ళు వెనకపోతే నాకు భూమి ఉంటే చాలు, ఏ కాగితంతో పని లేదు. తర్వాత ఏంది, నా దగ్గర పన్ను రసీదు ఉంటే ఆ భూమి నాదే. ఎంత బలంగా చెప్పడం, భూమి నీది ఎట్లయితే నా దగ్గర పన్ను రసీదు కట్టినా నా కాగితం ఉందని చెప్పేటోళ్ళం. ఎందుకంటే భూమి పన్ను కడుతున్నానంటే ఆ భూమి నాదే అని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పరిణామ క్రమంలో 1936 నుంచి తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు నిజాం పరిపాలనలో భూమి ఉన్న వాళ్ళకి ఒక హక్కు పత్రాన్ని ఇచ్చే ఒక చట్టం వచ్చింది. ఈ చట్టం ఏమంటదంటే ప్రతి ఊరికి భూమి యజమానుల రికార్డు మేము రాస్తాము, ఈ రికార్డులో ఎవరి పేరు ఉంటే వాళ్ళకు ఒక పుస్తకం ఇస్తామని అప్పటి చట్టం. 6R చట్టం, 6R భూమి హక్కుల రికార్డుల చట్టం, ఇంగ్లీష్ ల్యాండ్ రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్. ROR యాక్ట్. ROR అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్. మీకున్న హక్కులని నేను రికార్డు చేస్తా, నీకు పత్రం ఇస్తా. ఆ భూమి నువ్వు అమ్ముకోవాలనుకున్నా, కుదబెట్టుకోవాలనుకున్నా, దాంట్లో ఇంకేమన్నా మీకు గవర్నమెంట్ బెనిఫిట్ కావాలన్నా ఆ భూమి నీది అని చెప్పడానికి 6R ఒక ఆధారం. అందుకే ఇప్పుడు 6R కింద ఇప్పటిదాకా తెలంగాణలో ఒక 3 6R రిజిస్టర్లు వచ్చినాయి. 36 చట్టం కింద కొద్ది ప్రాంతంలో అమలు జరిగింది, పెద్ద ఎత్తున 6R తెలంగాణ ప్రాంతంలో అమలు జరిగింది. హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు 1948లో ఒక చట్టం వచ్చింది. దాని కింద ఇప్పటికీ మనం కీలకంగా వాడుతున్న రికార్డు కాసరా పాని, అది 6R రికార్డు. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో 71 6R చట్టం కింద 89 నుంచి తయారైన 1B రిజిస్టర్ ఒక 6R. ఈ వీటి కింద ఒక అంతకుముందు తోక పాస్ పుస్తకం అనేవాళ్ళు. ఇప్పుడు మీరు ఊళ్ళలో పోతే కూడా నాకు తోక పుస్తకం ఉంది అంటారు. అది 48 చట్టం కింద ఇచ్చిన బుక్. కొంత 71 తర్వాత కొనసాగింది. 71 చట్టం వచ్చిన 89 నుంచి 2 పుస్తకాలు వచ్చినాయి. ఇప్పుడు ఈ 2 పుస్తకాలు కాస్త తెలంగాణ వచ్చిన ఒక పుస్తకం అయింది. ఈ 1B మాన్యువల్ రికార్డు కాస్త ధరణి రికార్డుగా మారింది. ఈ ధరణి రికార్డుగా మారుతున్నప్పుడు మీరు ఏదైతే ఇంతకుముందు భూరికళ్ళ పక్షాలు అన్నారో ఈ 1Bలో తప్పులు ఉన్నాయి, ఈ సవరించామని ప్రభుత్వం చెప్పి ఈ సవరించిన రికార్డుని ధరణిగా మార్చింది. అక్కడ పెద్ద పొరపాటు జరిగింది. 40% కంటే ఎక్కువ సవరణ జరగలేదనేది వాస్తవం ఫీల్డ్లో. కానీ ప్రభుత్వం చెప్పింది ఏంటంటే 99% రికార్డు మేము సెట్ చేసాము అన్నారు. ఈ తప్పుల తడకగా ఉన్న రికార్డు ధరణికి ఎక్కింది. ధరణి సవరించడానికి అవకాశం లేకుండా చేసింది అప్పటి చట్టం. ఈ 71 చట్టాన్ని తొలగిస్తూ ఏదైతే 2020 6R చట్టం వచ్చిందో దేశంలో ఏ రాష్ట్రంలో లేనంటే ఒక వింత 6R చట్టం. వింత ఎందుకంటానంటే రికార్డు రాసేది ప్రభుత్వం. ఎందుకు రాసుకుంటున్నారు మీరు? మీ లెక్కల కోసం రాసుకుంటున్నారు. అది మాకు గుర్తింపు పత్రంగా పనికొస్తుంది. మీ రికార్డులో ఉన్నంత మాత్రం నేనే ఓనర్, నువ్వేం గ్యారెంటీ ఇవ్వట్లా. గ్యారెంటీ ఇచ్చే చట్టం తేవాలని వేరే చర్చ జరుగుతుంది. 6Rలో ఉన్నంత మాత్రాన యజమాని నేనే అని గవర్నమెంట్ గ్యారెంటీ కాదు. 6R రికార్డు ఫైనల్ రికార్డు కాదు నేను యజమాని ప్రూవ్ చేసుకోవడానికి. అట్లాంటప్పుడు మీరు రాసే లెక్కల పుస్తకంలో తప్పు ఉంటే యజమాని ఎందుకు కోర్టుకు పోవాలి? కోర్టుకు పోమని చెప్పింది ధరణి చట్టం. రెండోది, చాలా తప్పులు సవరించడానికి జిల్లా కలెక్టర్లకి CCLకి అధికారాలు ఇచ్చారు, కానీ అది చట్టంలో లేదు. వీళ్ళు అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్ట్రక్షన్ పైన పోతున్నారు. ఒక మాట చెప్పేది ఏంటంటే ఏదైతే ధరణి లోపాలకు ప్రధాన కారణమైన 2020 6R చట్టం ఉందో ఇప్పుడు ఈ 6R చట్టం సమగ్రంగా మారిపోయింది, సవరించేసి పూర్తిగా కొత్త చట్టం వచ్చేసింది. అందులో ఉన్న లోపాలను సరిదిద్దడంతో పాటుగా రాబోయే 10-20 ఏళ్ళకి మనం ఏదైతే కొత్త పథకాలు భూమికి సంబంధించి తేవాలనుకుంటున్నామో, ఒక ప్రతి కమతానికి ఒక యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబరు, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కూడా రికార్డు ఉండాలి, ఇంటి స్థలాలకి రికార్డు ఉండాలి, డిజిటల్ సర్వే జరగాలి, రికార్డులన్నీ కంప్యూటర్లో ఉండాలి. రాబోయే మార్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున ఒక కొత్త చట్టం వచ్చింది. దీన్ని దృష్టి పెట్టి ఒక మాట ఏమంటానంటే మూలానికి మందేశాము, తప్పకుండా రోగం కుదురుతుంది అనుకుంటున్నాం. మూలానికి మందేశాము, రోగం కుదురుతుంది. కానీ అది ఇంకొంచెం ఎఫెక్ట్ గా జరగాలంటే గడిచిన 6-7 సంవత్సరాలుగా రెవెన్యూ మిషనరీ కార్యాలయాలకే పరిమితం అయ్యారు, ఫీల్డ్ పోతానికి లేదు. రెండోది, ఫీల్డ్ మిషనరీ లేకుండా పోయింది. ఇప్పుడు తీసుకొచ్చిన భూభారతి చట్టం ఆశించిన మేరకు రైతుకు మేలు జరగాలి అంటే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నట్టుగా కింద స్థాయిలో మళ్ళా అధికారులు కావాలి, గ్రామ స్థాయిలో రెవెన్యూ పరిపాలన చూసే వ్యక్తి ఒకరు ఉండాలి, పూర్తి రెవెన్యూ సిబ్బందికి సరైన తర్ఫీదు ఇవ్వాలి, వాళ్ళని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ పోవాలి. ఒక సంతోషం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత ప్రతి జిల్లా కలెక్టర్ మండల కేంద్రాలు కూర్చొని చట్టాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలిసి చాలా కాలం తర్వాత కలెక్టర్లు అందరూ గ్రామాలలో మండలాల్లో కనపడుతున్నారు. ఇది కొనసాగి
గ్రామాలలో కనుక అధికారులు రాబోయే ఒక సంవత్సర కాలంలో కనుక ఈ పని కనుక చేయగలిగితే తప్పకుండా మీరు ఏదైతే 30 లక్షల మందికి సమస్య ఉందంటున్నారో అందులో ఎక్కువ మంది సమస్యలు తీర్చే అవకాశం ఈ చట్టం ఇస్తుంది.